మిత్రులారా, గత ప్రభుత్వం పాసు పుస్తకాలు జగన్ ఫోటో ఉందని చెప్పేసి రద్దు చేశారు. కానీ రీసర్వేని కానీ ఎల్పీ నెంబర్లని రద్దు చేయలేదు. మోసం రైతులకు జరిగిన అన్యాయం అంతా కూడా రీసర్వే ఎల్పీ నెంబర్ల విషయంలో జరిగింది. కానీ ఈ విషయాలు రద్దు చేయకుండా 100 రోజుల పాలన విజయవంతం చేసుకోవడం సరైంది కాదు. ముఖ్యంగా ఈ రోజున రైతులు తమ భూములు తగ్గినాయి అని చెప్పేసి మండల ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి అర్జీలు ఇస్తున్న, భూమికి సంబంధించిన తమ విస్తీర్ణానికి సంబంధించి రికార్డులు ఇస్తున్న స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నమ్మకం నీరెత్తినట్లుగా ఉంటూ వ్యవహరిస్తున్నారు. కారణం, భూమి హక్కు గల వాళ్ళకి ఆ హక్కు లేదు. తమ చేతుల్లో ఉన్నట్లుగా ఈఆర్ఓలు, సర్వేర్లు, తహసీల్దారులు వ్యవహరిస్తున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇనుకొండ మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ, నర్సాపేట మండలంలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం కానీ వీళ్ళు అనేక అక్రమాలు చేశారు. ఒకరి భూమి ఒకరికి ఎక్కించడం, లేని వాళ్ళకి ఎక్కువ ఎక్కించడం, ఉన్న వాళ్ళకి తగ్గించడం, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తం కూడా ఇలాంటివి అనేకం జరిగినాయి. గత 2 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా కృష్ణా జిల్లా రైతులు పోయి ఒక అర్జీ కూడా ఇచ్చారు, తమకు అన్యాయం జరిగిందని. కాబట్టి ఎక్కడైనా ఈ ప్రభుత్వం భూమి రీసర్వే రద్దు చేయాలి, ఎల్పీ నెంబర్లు కూడా రద్దు చేయాలి. కారణం ఏంటంటే, రైతులు ఎవరైనా పోయి లోన్ తీసుకోవాలంటే ఎల్పీ నెంబర్లను బట్టే 1B అడంగులు ఇస్తున్నారు. దానివల్ల రైతులకు చాలా నష్టం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి పాసు పుస్తకాలు గతవి కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ వర్తించవు. మేమిచ్చే ఎల్పీ నెంబర్లే గీటర్ అన్నట్టుకు వెళ్ళి వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఎల్పీ నెంబర్లు రద్దు చేయాలి, భూమి రీసర్వే రద్దు చేయాలి. దీని కారకులైనటువంటి స్థానిక ఈఆర్ఓలని, సర్వేర్లని, తహసీల్దారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మరొక సందర్భంలో ఎవరైనా సరే ఇలాంటి రైతులకి మోసం చేయాలని చూస్తే వాళ్ళ మీద ఒక మోడల్గా ఉండాలంటే, అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, లంచాలకు అలవాటు పడి రైతులకు అన్యాయం చేసినటువంటి తహసీల్దారులని, ఈఆర్ఓలని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి భూమి రీసర్వే ఎల్పీ నెంబర్లు రద్దు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలిస్తామన్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము కరపత్రాల రూపంలో, సభల రూపంలో, ధర్నాల రూపంలో, న్యాయస్థానాల రూపంలో కూడా మేము పోరాడతాము. ఈ అవినీతి అక్రమాలు చేసే రెవెన్యూ యంత్రాంగాన్ని వదిలిపెట్టమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులకు అన్యాయం చేసే ల్యాండ్ భూ సర్వే ఎల్పీ నెంబర్లను